అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిరంజీవి గారి అభిమానులు, ముఖ్యంగా మధు గారి మిత్రబృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు కానీ వాసు గారికి కానీ ఇవాళ ఇక్కడ పిల్లలకి పుస్తకాలు పంపిణీ, అంతేకాకుండా పెన్నులు, చీరలు పంపిణీ కార్యక్రమం, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేయటం, చిరంజీవి గారు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అదేవిధంగా అభిమానులు కూడా ప్రతినిత్యం చేయటం, అటువంటి అభిమానులు క్రమశిక్షణగా అభిమానులుగా తీర్చిదిద్దడంలో చిరంజీవి గారి పాత్ర చాలా అభినందనీయం. ఇవాళ రాష్ట్రానికి ఒక ఆదర్శమైన వ్యక్తిగా చిరంజీవి గారు నిలిచారు. ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక మెగాస్టార్, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకుని తప్పకుండా వారి బాటలో నడిచి మనం కూడా పైకి రావాలని, పిల్లలకి ముఖ్యంగా మీ అందరూ కూడా చిరంజీవి గారి యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే వారు చాలా కష్టపడి పైకి వచ్చి ఇవాళ ఇంత పెద్ద ఇవాళ దేశం మొత్తం అందరూ అభిమానించే నటుడిగా ఎదిగారంటే ఆ కష్టాన్ని మనం అందరం కూడా అదే విధంగా కష్టపడి ఎదగాలని మీరు తెలుసుకోవాలని తెలియజేసుకుంటా. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.